జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ దూసుకెళ్తోంది. నియోజకవర్గంలో అన్ని వర్గాలను కలుస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. అటు జూబ్లీ హిల్స్ బైపోల్ ప్రచార బరిలోకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగారు. ఇవాల్టి నుండి రోడ్ షోలో పాల్గొని మాగంటి సునీతకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తారు. అండ్ కాసేపట్లో షేక్పేట నుంచి కేటీఆర్ ఫస్ట్ డే రోడ్ షో ప్రారంభం అవుతుంది. ఇటు ఓయూ కాలనీ, పీస్ సిటీ కాలనీ, శ్రీరామ్ టెంపుల్, సమతా కాలనీ నుంచి వినోబా నగర్ తో రోడ్ షో ముగియనుంది. అండ్ ప్రతి పాయింట్ వద్ద స్థానికులను ఉద్దేశించి కేటీఆర్ ప్రసంగిస్తారు. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఓయూ కాల్ నుంచి ఉదయ్ లైవ్ ద్వారా అందిస్తారు. రైట్ ఉదయ్, చెప్పండి. ఎటు చూసినా అయితే గులాబీమయమే కనిపిస్తోంది. అక్కడ పబ్లిక్ కూడా వైట్ గా అనేది జోష్ లో ఉన్నారు. సో మరి ఎలా ఉండబోతుంది జోష్? అప్డేట్స్ ఏంటి? సంజన సారే కావాలంటున్నారు తెలంగాణ పల్లెలో అనే సాంగ్తో కూడా ఈ షేక్పేట్ డివిజన్ కూడా మారుమోగిపోతుంది. ఎందుకంటే ఈ రోజు నుంచి కూడా కేటీఆర్ రోడ్ షోలు ఉన్న నేపథ్యంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు నుంచి షేక్పేట్ డివిజన్ నుంచి కూడా ఈ రోడ్ షో కూడా ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ షేక్పేట్ డివిజన్ ప్రాంత ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు కేటీఆర్ గారు వస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కూడా గులాబీ జెండా ఎగరేవేసే దిశగా కూడా షేక్పేట్ ప్రజానికం అంతా కూడా కదం దొక్కిరు. దీనికి సంబంధించిన ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో కూడా బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులను కూడా ఈ సమావేశంలో కూడా కేసీఆర్ గారు వివరించనున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల నుంచి కూడా ఏం చేసింది, వాళ్ళు చెప్పింది ఏంది, చేసింది ఏంది అనే క్వశ్చన్ కూడా ఇక్కడ వినిపిస్తూ ఉంది. ఈ ప్రజల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టేందుకు ఇప్పటికే సిద్ధమైనరని కూడా మనం చెప్పుకోవచ్చు. దాదాపు గత కొద్ది రోజుల నుంచి కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీలతో కూడా మారిమోతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎట్టికేలకు కూడా ఓడిపోతుందనే ఒక భయంతో కూడా దుష్ప్రచారాలను కూడా నెలకొంటుందని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం షేక్పేట్ ఓయూ కాలనీ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు అనేక మంది కూడా ఇప్పటికే ఎప్పుడెప్పుడు కేటీఆర్ గారు వస్తున్నారా అని చెప్పేసి ఈ రోడ్ షో ఉన్న నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. వారి మాటలను తెలుసుకుందాం. అంటే జూబ్లీ హిల్స్ అన్న చెప్పండి, అంటే జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారం ఎలా కొనసాగుతుంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, గత ప్రభుత్వ హయాంలో కూడా ఎలాంటి పనులు చేశారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో కేటీఆర్ గారు రోడ్ షో చేసిన అంటే ఆల్రెడీ గెలుపు ఖాయమని మేము భావిస్తున్నాము. జనాలను ఇంట్లో నుంచి తరలి వచ్చే ఇది లేదు. స్వచ్ఛందంగా మాకు కేసీఆర్ఏ కావాలన్నట్టు తరలి వస్తున్నారు. ఎవరిని మేము పిలవలేదు, స్వచ్ఛందంగానే వచ్చి పాల్గొంటున్నారు. బీఆర్ఎస్ గెలుపు ఇప్పటికే ఖాయమైందని మేము అనుకుంటున్నాము. అన్న చెప్పండి, అంటే ఒక పక్క ఇప్పటికే గత ప్రభుత్వం అభివృద్ధి చేసిన పనులను చెప్పుకుంటూ ముందుకెళ్తున్నారు, కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మాత్రం మేము అభివృద్ధి చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తూ ముందుకెళ్తున్నారు. అసలు పబ్లిక్ ఏమనుకుంటున్నారు? ఏం అభివృద్ధి జరిగిందన్న 2 నెలల మీకు తెలియని మాట కాదు, మొత్తం సమాజం చూస్తుంది. ఇంతకుముందు కేసీఆర్ గారు రామన్న హైదరాబాద్కి ఇప్పుడు మీరు చూస్తుంటే ఇక్కడనే చూస్తుంటే ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి. ఎప్పుడు రామన్నను చూడాలి, ఎప్పుడు రామన్నకి మేము మాగంటి సునీతమ్మకు ఓటేసి 1,00,000 మెజారిటీతో కంపల్సరీ గెలిపిస్తామన్నా. ఇప్పుడు పబ్లిక్కే స్వచ్ఛందంగా ఇందాకనే మా సోదరుడు చెప్పినట్టు మేము చెప్పకపోయినా రామన్న షో చూడాలి, రామన్న షో సక్సెస్ చేయాలి. ఇప్పటికే అక్కడ ట్రాఫిక్ జామ్ అయిందంట, మొత్తం అక్కడ బండ్లు వెళ్ళనీకి లేదు, మనుషులు నడవనీకి లేకుండా మొత్తం జామ్ అయింది. మేము కూడా స్వచ్ఛందంగా మా అంతు రామన్నని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలి, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేయాలన్నంత దాని విధంగా మేము స్వచ్ఛందంగా వెళ్ళడం జరుగుతుంది. అన్న చెప్పండి, అంటే ముఖ్యంగా హైదరాబాద్ అంటేనే కేటీఆర్, కేటీఆర్ అంటేనే హైదరాబాద్ అనే విధంగా కూడా గత ప్రభుత్వ హయాంలో కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో కూడా గ్రేటర్ హైదరాబాద్ని అనేక విధాలుగా డెవలప్ చేశారు. ముఖ్యంగా ఫ్లైఓవర్ల నిర్మాణంలో కావచ్చు, అండర్ బ్రిడ్జ్ల నిర్మాణం కావచ్చు, అటు రోడ్ల నిర్మాణంలో కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కూడా శ్రద్ధ తీసుకుంటూ గత ప్రభుత్వ హయాంలో కూడా డెవలప్మెంట్కి పెద్దపీట వేస్తూ కూడా ముందుకు కదిలిండ్రు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం హైదరాబాద్ కేవలం బీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టిందని చెప్పేసి హైదరాబాద్ను కూడా చిన్న చూపు చూసే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. అసలు ఏం జరుగుతుంది? కక్షపూరితంగానే హైదరాబాద్ మీద కక్షపూరితంగానే వాళ్ళు కక్ష కట్టిండ్రండి. ఎందుకనంటే రామన్న గారు హైదరాబాద్ని ప్రపంచ పటంలో నిలబెట్టిండ్రు. ఇంత మంచి డెవలప్మెంట్ చేసిండ్రు కాబట్టి వాళ్ళు కక్షపూరితంగా ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. అసలు అన్న చెప్పండి, అంటే ఇప్పుడు ప్రజానికం మీరు వెళ్తున్నారు, డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నారు, పబ్లిక్ ఏమంటున్నారు? అసలు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామంటున్నారా లేకపోతే కాంగ్రెస్ ఓటేస్తామంటారా? సార్ బీఆర్ఎస్ పార్టీలు చేసిన అభివృద్ధి గురించి వాళ్ళు ఏమంటున్నారు? అన్న పబ్లిక్ ఏమంటారు అంటే మీరు రావాల్సిన అవసరం లేదు, మీరు
మీరు వచ్చి మాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు కేసీఆర్ గారు కేటీఆర్ గారు చేసిన అభివృద్ధి చూసే మీకు ఓట్లు పడతాయన్న మీరు ఇంటింటికి మీరెందుకు వస్తారు? వాళ్ళే వాళ్ళ కాలనీలో స్వచ్ఛందంగా ఒక డివిజన్ మన బస్సు సంఘాలలో కానీ మన అపార్ట్మెంట్ సంఘంలో కానీ వాళ్ళే కూర్చొని ఇంతకుముందు మన కేటీఆర్ గారు మన ఐటీ మంత్రి మరియు మన మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు మనకి ఇచ్చిన వాటరు ప్రతి అపార్ట్మెంట్కి కూడా ఫ్రీ వాటర్ పోయింది. వాళ్ళు అదే చెప్తారు, మాకు కేటీఆర్ గారు ఉన్నప్పుడు హైదరాబాద్ ఎట్లుండే, డెవలప్మెంట్ ఎట్లుండే, ఇప్పుడు ఎక్కడ ఉన్న గొంగడి అక్కడనే ఉన్నట్టున్నది. అసలు ఇప్పుడు మన ఏమంటారు, ఇప్పుడు మన మణికొండ ఇవన్నీ చూస్తే ఒకప్పుడు రియల్ ఎస్టేట్కి పెట్టిన పేరు, ఇప్పుడు రియల్ ఎస్టేట్ లేదు, ఏం లేదు. అసలు మేము ఎందుకు ఉన్నామనేది అర్థమవుతలేదు. తెలంగాణని మళ్ళీ ఒక 200 నాకు తెలిసి 200 వెనుకకి వేసిండు. మళ్ళీ రామన్ వస్తేనే కేసీఆర్ సార్ వస్తేనే ఇది హైదరాబాద్ కానీ తెలంగాణకి పూర్వవైభవం వస్తుందని పబ్లిక్ స్వచ్ఛందంగా చెప్తారు. అన్న ఫైనల్గా చెప్పండి, ఎంత మెజార్టీతో గెలుపొందబోతున్నారు అనుకోవచ్చు? పబ్లిక్ ఏమంటున్నారు? పబ్లిక్ అయితే ఒక 60,000 మెజార్టీతో గెలిపిద్దామని చూస్తుండ్రు. 100% బీఆర్ఎస్ ఆల్రెడీ గెలుపు ఖాయమైంది. ఇది మాత్రమే రామన్నను చూసి గుండెల కాంగ్రెస్ లీడర్లే గుండెల రైలు పరిగెడుతున్నాయి. రౌడీ షీటర్ నవీన్ నాయక్ అంటున్నాం, కార్యకర్తలు నేను బీఆర్ఎస్ క్యాడర్నే లేకుండా చేస్తున్నా అంటుడు. వాళ్ళ మాటలే అందరు జనాలు వింటుండ్రు. ఈరోజు బస్సులకు పోతుంటే ఈ రౌడీ మాకొద్దు, మాకు రామరాజ్యం కావాలి, రాక్షస రాజ్యం వద్దు అని ప్రజలే స్వచ్ఛందంగా ఓట్లేసే పరిస్థితి కాంగ్రెస్ అయితే లేదు. అయితే ఏదైతే రామరాజ్యం కావాలి, రాక్షస రాజ్యం వద్దు అని చెప్పేసి ప్రతి ఒక్కరూ అంటున్నారని చెప్పేసి మీరు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అన్న చెప్పండి, అంటే నిన్న మంత్రులనే నిలదీసిండ్రు. ఎందుకంటే వాళ్ళు 2 సంవత్సరాలలో మీరు ఏ విధమైన వాగ్దానాలు చేసిండ్రు? ఇంతవరదాకా ఒక ఇల్లు కట్టింది లేదు, ఒక ఫ్లైఓవర్ కట్టింది లేదు, కూలగొట్టడం తప్ప ఇల్లు ఇంతవరదాకా ఒక్క ఇల్లు కూడా నిర్మించిన దాఖలాలు పోలేదు. కనీసం పాత ఇండ్లు కట్టిన ఇండ్లు కూడా ఇప్పటి వరకు ఎక్కడికి ఇయ్యనే లేదు. ఇండ్ల విషయానికి వస్తే మీరు చెప్పిన విధంగా ఇండ్లు కూలుస్తున్నారని చెప్పేసి మీరు అంటున్నారు. హైడ్రా పేరుతో కూడా పేదల ఇల్లు కూడా కూలుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క కూడా గతంలో డబల్ బెడ్రూమ్ ఇండ్ల పేరిట కూడా పేదలను ఆదుకున్న కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ వచ్చినప్పుడు కూడా హైడ్రా పేరుతో పేదల ఇల్లు కూల్చడం కావచ్చు, పేదోళ్ళ గుడిసెలు కూల్చడం కావచ్చు, చిన్నపిల్లలను చూడకుండా చిన్నపిల్లలు చదువుకుంటున్న పుస్తకాలను కూడా బేటా విశ్లేషణ పరిస్థితి గత కొద్ది రోజుల క్రితం మనం చూసాము. పేదలు కూడా ఒకప్పుడు ఈ ప్రభుత్వం వస్తే బాగుండే అనుకోలేదు, కానీ ఇప్పుడు ఎందుకు తెచ్చుకున్నాం రా బాబు అనే పరిస్థితి కూడా నెలకొంది అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎట్లా చూడొచ్చు? అసలు పేదలు ఏమంటున్నారు? వాస్తవంగా మీరు అన్నది ప్రజలు కేవలం హైడ్రా వచ్చింది పేద ప్రజల కోసమే అన్నట్టున్నది. ధనికులకు కానీ వాళ్ళ పార్టీ వాళ్ళకు కానీ ఏ ఒక్క దాఖలాలు కూడా లేవు. ఇండ్లు ముట్టిన సందర్భం కూడా లేదు తెలుసా. కేవలం ఎక్కడ పేదల ఇండ్లు ఉన్నాయో అక్కడ మాత్రమే కూలగొడుతున్నారు. ఇంతవరదాకా వాళ్లకు పునరావాస కూడా లేదు. ఇప్పుడు స్వచ్ఛందంగా ప్రజలు ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని పోగొట్టుకోవాలా, ఎప్పుడు మా కేసీఆర్ గారు రావాలా అని ఎదురు చూస్తున్నారు. 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నట్టున్నది. అన్న చెప్పండి, అంటే మార్పు అంటేనే ఇదేనా మార్పు అనేది? అంటే ఏదైతే వీరు కోరుకున్న మార్పు డెవలప్మెంట్ మార్పు అనుకోవచ్చు, అదేవిధంగా పేదల అభివృద్ధిపై మార్పు అని చెప్పేసి అనుకోవచ్చు, కానీ వీళ్ళు చేస్తున్నది మాత్రం కేవలం పేదలను అనగదొక్కడానికే మార్పు అని మనం అనుకోవచ్చా? మార్పు అనేది ఓన్లీ రేవంత్ రెడ్డి కుటుంబంలో మాత్రమే వచ్చేది. మార్పు అనేది ఎక్కడొచ్చిందంటే కొండరెడ్డి బాగుపడుతుండు, కొండరెడ్డి అక్కడ కృష్ణారెడ్డి, ఇంకో తరపు తిరుపతి రెడ్డి, వీళ్ళు బాగుపడుతుండు. ఈ రేవంత్ రెడ్డి కుటుంబం బాగుపడుతుంది, కానీ మధ్యతరగతి వ్యక్తి కానీ గరీబులు కానీ బాగుపడే పరిస్థితి లేదు. గరీబుల్లో ఇండ్లకు పోతే వీళ్ళకు ఓటేస్తే ఉన్న ఇండ్లు కూడా మనకి కూల్పేస్తారు. వీళ్ళకు ఓటేయమని షేక్పేట బస్తీలుల్లా ముసలోళ్ళు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ గరీబోళ్ళు కానీ మొత్తుకుంటున్నారు. అన్న చెప్పండి, అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మైనార్టీ ప్రజలు ఏమనుకుంటున్నారు? గత ప్రభుత్వ హయాంలో కూడా మైనార్టీలకు పెద్దపీట వేస్తూ అనేక సంక్షేమ పథకాలను కూడా తీసుకొచ్చిండ్రు. మైనార్టీలకు పెద్దపీట వేస్తూ కూడా ముందడుగు వేసే దిశగా గత ప్రభుత్వం వెళ్తూ ఉంటే ఈ ప్రభుత్వం మాత్రం అలా కొన్ని పథకాలను కేవలం గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ పథకాల ఆధారంగానే వీళ్ళు ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీన్ని మనం ఎట్లా చూసుకోవచ్చు? జై తెలంగాణ, జై బీఆర్ఎస్, జై కేసీఆర్, జై కేటీఆర్. ఇప్పుడు ప్రజలలో మొత్తం వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ పైన. కాంగ్రెస్ వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చారో అవి ఏవీ నెరవేరలేదు. ముస్లిం మైనారిటీలకు షాదీ ముబారక్ కానీ ఇంకా రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ అవన్నీ కూడా మొత్తము ఏవి పనికి రాకుండా మొత్తం ఏవి ఫుల్ఫిల్ చేయకుండా పనిచేస్తున్నారు. ప్రజలు చాలా వ్యతిరేకంగా ఉన్నారు. మైనారిటీలు అయితే మరీ ప్రాబ్లంలో ఉన్నారు. ఈ ప్రభుత్వంతో ఖచ్చితంగా ఇక్కడ నుండే మార్పు మొదలవుతుంది. మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే జూబ్లీస్తోనే మార్పు మొదలవుతుందని కూడా ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అంతో పాటు మరికొంతమంది ఉన్నారు. అన్న చెప్పండి, అంటే ఈ జూబ్లీస్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఉప ఎన్నికల్లో భాగంగా అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓటు ఎవరికి వేస్తామని చెప్తున్నారు? ఎందుకు వేస్తామని చెప్తున్నారు? అందరికీ నమస్కారం.
ఈ ఓయూ కాలేజ్ కాలనీ వాళ్ళకందరికీ ఒక విజ్ఞప్తి. మీకు తెలుసు గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అరాచకాలు చేస్తుందో మీకు అందరికీ తెలుసు. ల్యాండ్ డ్రాయింగ్, ఇంకా డెవలప్మెంట్ లేక, రియల్ ఎస్టేట్ లేక, మార్కెట్ లేక, ఏం లేక అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఓయూ కాలనీ వాళ్ళు మాత్రం ఇంత డెవలప్మెంట్ చేసిన కేటీఆర్ని కానీ కేసీఆర్ కానీ ఎంతో పూజించి ఎంతో ఘనంగా ఈ యొక్క సమస్య, ఈ యొక్క జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఉప ఎన్నికల్లో మాగంటి సునీత గారిని గెలిపిస్తామని చాలా ఆసక్తితో 11వ తారీఖు ఎప్పుడు వస్తుంది, ఏ విధంగా ఓటు వేయాలి, విని కాంగ్రెస్ పార్టీని ఏ భూస్థాపన చేయాలని చాలా ఎదురు చూస్తుంది. థ్యాంక్ యూ. గతంలో చూసుకున్నట్లయితే ఏదైతే పార్టీలకు అతీతంగా కూడా డెవలప్మెంట్ కూడా చేసిర్రు, కానీ ఈ ప్రభుత్వం మాత్రం కేవలం పార్టీలను చూస్తూ కూడా అభివృద్ధి వైపు అడుగులు వేయకుండా కేవలం వారి యొక్క పేదలను అనగదొక్కేందుకే ముందడుగేస్తుందని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పండు బిడ్డ నుంచి కూడా పండు ముసలవ్వ దాకా అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. అటు పండు బిడ్డకు ఏమో కేసీఆర్ కిట్టు, పండు ముసలవ్వకేమో ఆసరా పింఛన్ రూపంలో కూడా అనేక పథకాలు తీసుకొస్తున్న నేపథ్యంలో అటు దళిత బంధు కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇలా అనేక పథకాలు తీసుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో కూడా చేసిన అభివృద్ధిని చూపిస్తేనే వీళ్ళు పబ్బం కట్టుకుంటున్నారే తప్ప వాళ్ళు అభివృద్ధి చేసింది శూన్యమని చెప్పేసి ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా సారు కారు అనే నినాదంతో కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తం కూడా మారుమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. జై తెలంగాణ, జై కేసీఆర్ అనే నినాదంతో కూడా ఇక్కడ షేక్పేట్ డివిజన్ అంతా కూడా మారుమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సంజన, ఓటు స్టూడియో.